Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 57 of a Java Plus JC series in Telugu. ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గైస్ నెక్స్ట్ వచ్చే మీడియం లెవెల్ క్వశ్చన్స్ కి ఇది ఒక బేస్ లాగా అయితే పనిచేస్తుంది. అంటే మీకు లాజిక్ బిల్డింగ్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. లైక్ బైనరీ సెర్చ్ క్వశ్చన్ లో మనం ఎటు సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ మూవ్ అవ్వాలనా, రైట్ మూవ్ అవ్వాలనా, ఒకవేళ సార్టెడ్ గా లేదు అంటే ఎలా మూవ్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం దేన్ని మనం డిస్కార్డ్ చేయాలి, ఏ హాఫ్‌ని మనం డిస్కార్డ్ చేయాలి అనేది మీకు క్లారిటీ రావాలి అంటే, ఇలాంటి టాపిక్స్ అండ్ క్వెషన్స్ మనం చూడాలి. అండ్ థాట్ ఈస్ ద రీజన్ వీటినైతే మేము ఇంక్లూడ్ చేసాం. అండ్ ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే, మీరు గనక నేర్చుకున్నారు అంటే ప్లీజ్ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి కొంచెం వీడియోని. చాలా రీచ్ అయితే తగ్గిపోయిందనమాట. సో, ఇట్ ఈస్ రియల్లీ పెయిన్‌ఫుల్ టు సీ థట్. స్టిల్, స్టిల్ వి విల్ బి అప్‌లోడింగ్ వీడియోస్. ఎందుకు అంటే చిన్న హోప్ వల్ల లైక్ వస్తుందేమో, వ్యూస్ వస్తుందేమో, రీచ్ వస్తుందేమో అని చెప్పి చిన్న హోప్‌తో అయితే మేము అప్‌లోడ్ చేస్తున్నాం. ఇంకేం చేయలేం అంతే. యువర్ విష్ అండ్ దట్స్ అప్ టు యూ ఓన్లీ. ఓకే. అండ్ ఈ రోజు క్వెషన్ వచ్చేసి ఎక్కడుంటుందంటే మన వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసుంటాం. అండ్ యూ కెన్ ఫైండ్ ద క్వెషన్ లింక్ ఓవర్ దేర్ అండ్ ఇంక్లూడింగ్ నోట్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసుంటాం. దాన్ని కూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ ద క్వెషన్. వాట్ ఈస్ దిస్ అంటే పైథానిక్ పాయింట్. ఓకే. బిఫోర్ ఈవెన్ అండర్‌స్టాండింగ్ ఇది మనకి బైనరీ సెర్చ్‌లోకి వస్తుందా? రాదా? అని చూసేదానికంటే ముందు ఫస్ట్ క్వెషన్ చదవండి. వాట్ ఈస్ దట్ అని చెప్పి చూద్దాం. See, you're given an array of integers, okay, that is first strictly increasing and then maybe strictly decreasing. Find the Bytonic point, that is the maximum element in the array. Okay, ఇంత చెప్పాడు. Final గా మీకు హింట్ ఇచ్చాడు ఏమని? You have to find the maximum element in the array. Super. And Bytonic point is a point before which elements are strictly increasing and after which elements are strictly decreasing. Okay. And node గనుక చూస్తుంటే it is guaranteed that the array contains exactly one Bytonic point. కంపల్సరీ ఒకటి ఉంటుంది. కంపల్సరీ మనకి ఒకటి ఉంటుంది. అండ్ కన్స్టెంట్ కనుక చూసుకుంటే అర్రేలో కంపల్సరీ మినిమం టు మినిమం 3 ఎలిమెంట్స్ ఉంటుంది. ఓకే. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా క్వెషన్స్ వస్తుంది గైస్. వాటిలో మనకి 3 ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు. ఒక ఎలిమెంటే ఉండొచ్చు. అలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి? చూద్దాం. చూద్దాం. ఓకే. బట్ ఫర్ దిస్ మొమెంట్ దిస్ ఈస్ ద మేజర్ థింగ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. సో వాట్ ఈస్ బైటానిక్ పాయింట్ అంటే వాడిచ్చినటువంటి అర్రే తీసుకుందాం. విచ్ ఈస్ 1, 2, 4, 5, 7 అండ్ 8, 3. ఓకే. సో Pythonic array అంటే ఏమన్నాడు? It will be increasing, it will be increasing, and then suddenly it will be decreasing. This is your Pythonic array. And ఏదైతే పీక్ పాయింట్ ఉంటుందో that is your Pythonic point. This is your Pythonic point. అండ్ ఈ Pythonic point ని కనుక్కొని మనకి చెప్పమన్నాడు క్లియర్‌గా. ఈవెన్, ఈవెన్ ఒకవేళ మనకి 1, 3, 2 అని చెప్పి ఒక అర్రే ఇచ్చున్నా కూడా it starts like this and 3 and then it comes back to 2, right? Okay, understood. ఇక్కడ కూడా మనకి ఏంటి? This is your Bytonic point which is the peak, which is the maximum point. ఓకే. సో 3 అనేది నీకేంటి? Bytonic point. అండ్ ఇక్కడ చూసుకుంటే see ఈ Bytonic point ముందు వరకు ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్స్‌ని ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. చెప్పాలి అంటే అదొక అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. ఓకే. సో 1, 2, 3, 4, 5 ఇట్లా ఒక అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. ఇట్ విల్ కమ్ టిల్ 8. 8 దగ్గరకొచ్చినప్పుడు మాత్రం సడెన్‌గా ఇట్ విల్ బి ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 3, 8 అండ్ 3. కన్సిడర్ 8 అండ్ 3. సో ఇక్కడ మనం చూసుకుంటే 8 తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేది స్ట్రిక్ట్‌లీ డిక్రీజింగ్‌గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ స్ట్రిక్ట్‌లీ ఇంక్రీజింగ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్‌లో మనకి అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. రైట్ సైడ్‌లో డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. అండర్‌స్టూడ్? ఇక్కడ మనకి కెన్ వి కన్సిడర్ దిస్ యాస్ ఎ మౌంటైన్? ఇదొక మౌంటైన్‌లా తీసుకోవచ్చా? ఓన్లీ వన్ మౌంటైన్. నాట్ మల్టిపుల్ మౌంటైన్స్. ఒక మౌంటైన్ మాత్రమే ఉంది. ఆ మౌంటైన్‌లో ఉన్నటువంటి పీక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి? టర్న్ చేయాలని చెప్పాడు. క్లియర్‌గా. సూపర్. అండ్ దీంట్లో
బిఫోర్ ఈవెన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే నార్మల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎలా చేయొచ్చు. ఇన్ your brute force approach నువ్వేం చేయొచ్చు, నార్మల్గా యూ విల్ ట్రావర్స్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద అరే అండ్ యుల్ ఫైండ్ ద మాక్సిమం ఎలిమెంట్. అండ్ చాలా మంది క్వశ్చన్ చూడగానే అరే మాక్సిమం ఎలిమెంటే కదా అని చెప్పి డైరెక్ట్గా మాక్సిమం ఎలిమెంట్లోకి వెళ్ళిపోతారు. మనం కూడా అదే పని చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక మ్యాక్సీ అని చెప్పి ఐల్ స్టోర్ ఆ మాక్సిమం వాల్యూ అనమాట. ఇనిషియల్గా ఐల్ కన్సిడర్ అరే ఆఫ్ జీరో అనేది నా మాక్సిమం ఎలిమెంట్ అని చెప్పి అనుకుంటాను. అండ్ ఐల్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ ఐ విల్ గో టిల్ అరే డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అండ్ ఎవ్రీ టైమ్ ఐల్ జస్ట్ చెక్. ఇప్పుడు నేను ఏదైతే ఎలిమెంట్ పిక్ చేస్తున్నానో అరే ఆఫ్ ఐ అనేది, ఇఫ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మై మ్యాక్సీ, ఓకే, సో ఈ మ్యాక్సీ ఎలిమెంట్తో కంపేర్ చేసి ఇఫ్ దట్ ఈస్ బిగ్గర్ దెన్ మ్యాక్సీ లెవెన్ స్టోర్ చేసుకుంటా. ఐ స్టోర్ మై అరే ఆఫ్ ఐ. లేదు అంటే ఇట్ విల్ నాట్ గెట్ అప్డేటెడ్. అండ్ ఫైనల్లీ ఐ రిటర్న్ మై మ్యాక్సీ. దట్స్ ఇట్. అండ్ ఇఫ్ ఐ కంపైల్ అండ్ రన్ దిస్, it has to work. If I submit this question, even then it has to work. And it will work. Super. అయిపోయింది కదా ఈశ్వర్, ఇంకా ఆపేయచ్చు కదా. సో వై వీ హ్యావ్ టు డైవ్ మోర్ డీపర్ అంటే అండర్స్టాండ్ వన్ థింగ్ గైస్. దిస్ ఇస్ అ నార్మల్ లీనియర్ సెర్చ్ అండ్ వీఆర్ ఫైండింగ్ ద మాక్సిమం ఎలిమెంట్ యూజింగ్ లీనియర్ సెర్చ్. సో లీనియర్గా ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నాం. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కనుక చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ వస్తుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ 1 వస్తుంది, బికాజ్ యూఆర్ జస్ట్ యూజింగ్ వేరియబుల్స్ కాబట్టి. అండ్ ఇదే సొల్యూషన్ కనుక ఇంటర్వ్యూలో చెప్పావంటే దట్స్ ఫైన్. కెన్ యూ ప్లీజ్ రెడ్యూస్ ద టైం కాంప్లెక్సిటీ అంటాడు. అండ్ ఇంకా లాజికల్గా చెప్పాలంటే సి ఇన్ ద గివెన్ అరే కొన్ని ఎలిమెంట్స్ అనేది, కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇట్ ఈస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, రైట్? రైట్? ఇట్ ఈస్ సార్టెడ్ ఆర్డర్, రైట్? ఇక్కడ చూసుకుంటే 1 నుంచి 7 దాకా ఇట్ ఈస్ వన్ సార్టెడ్ హాఫ్ అండ్ 8 అండ్ 3 అనేది ఇట్ ఈస్ అనదర్ సార్టెడ్ హాఫ్, రైట్? అండ్ అచ్చా, ఓకే, రెండు పక్కల వీ హ్యావ్ సంథింగ్ సార్టెడ్గా ఉంది ఏదో ఒక రకంగా. మొత్తం సార్టెడ్గా లేకపోయినా సమ్ థింగ్స్ ఆర్ సార్టెడ్, సమ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్, రైట్? కెన్ వి అప్లై బైనరీ సెర్చ్? ఎస్, వీ కెన్ అప్లై బైనరీ సెర్చ్. ఎందుకు? ద వెరీ ఫస్ట్ కండిషన్ ఇస్ గివెన్ సెర్చ్ స్పేస్ అనేది సార్టెడ్గా ఉందా? ఎస్, సార్టెడ్గా ఉంది, బట్ నాట్ ట్రూలీ ఎంటైర్ అరే సార్టెడ్గా లేదు. స్టిల్ ఒక హాఫ్ సార్టెడ్గా, ఇంకొక హాఫ్ సార్టెడ్గా ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో, డిక్రీజింగ్ ఆర్డర్లో. Understood? And the second condition is, are you searching for anything? Yes, I'm searching for my Bytonic point. If two conditions satisfy చేస్తే can I apply binary search? Yes, you can do that. Okay, so can I apply binary search? Yes, I can do that. ఎందుకు? Order of n ని I can reduce it to order of log n. I can reduce it using binary search. Okay, ఎలా అప్లై చేస్తా? How will you do that, Ishwar? అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బైటానిక్ పాయింట్ ఉందో, ఇఫ్ మై జనరల్ గైస్ రెగ్యులర్ ప్రాసెస్, రెగ్యులర్ పాయింట్, దిస్ ఈస్ మై స్టార్ట్, దిస్ ఈస్ మై ఎండ్. సో స్టార్ట్ ఎండ్ కనుక్కుంటావు, ఆ రెండింటికి మిడ్ వాల్యూ కనుక్కుంటావు. బై ఛాన్స్ ఒకవేళ మిడ్ వాల్యూ ఇక్కడ కనుక పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఏదైతే మిడ్ వాల్యూ ఉందో అది, ఇఫ్ దట్ ఈస్ యువర్ మాక్సిమం ఎలిమెంట్, దెన్ దాట్ ఈజ్ మై బైటానిక్ పాయింట్. అండ్ అది బైటానిక్ పాయింటా కాదని చెప్పి ఎలా చెక్ చేస్తావు? అండ్ హౌ విల్ యూ చెక్ దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మాక్సిమం వాల్యూ అని చెప్పి? సింపుల్, కంపేర్ దిస్ ఎలిమెంట్ విత్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్. సో 5తో కంపేర్ చేస్తే నా మాక్సిమం ఎలిమెంట్ ఎలా ఉండాలి? పీక్ ఎలిమెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రీవియస్ ఎలిమెంట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్తో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్. అండ్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేయ విచ్ ఇస్ 3, దాంతో కంపేర్ చేసిన దిస్ హ్యాస్ టు బి బిగ్గర్. సో ఎప్పుడు కూడా నా బైటానిక్ పాయింట్ అనేది ఎలా ఉండాలి? ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్ వెన్ కంపేర్డ్ విత్ బిసైడ్ 2 వాల్యూస్. పక్కన ఉన్నటువంటి 2 వాల్యూస్ కంపేర్ చేస్తే ఈ మిడ్ ఎలిమెంట్ అనేది ఇఫ్ దాట్ ఈస్ ద బిగ్గర్ ఎలిమెంట్ దెన్ దాట్ ఈస్ ద బైటానిక్ పాయింట్. ఏమీ ఆలోచించలేదు, జస్ట్ రిటర్న్ చేసేసి. సో సింపుల్గా ఏంటి, యువర్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ పెట్టుకుంటావు విచ్ ఈస్ యువర్ 0 అండ్ ఎండ్ కనుక్కుంటావు విచ్ ఈస్ యువర్ n-1 అండ్ దెన్ మిడ్ వాల్యూ కనుక్కుంటావు విచ్ ఈస్ యువర్ స్టార్ట్ ప్లస్ ఎండ్ డివైడెడ్ బై 2. అండ్ యువర్ వెరీ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ అరే ఆఫ్ మిడ్ అనేది ఏదైతే నాకు మిడ్ ఎలిమెంట్ వచ్చిందో, ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ వాల్యూ విచ్ ఇస్ అరే ఆఫ్ మిడ్-1, దాని యొక్క ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉంటుందో మిడ్-1 దాంతో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. ఏంటా కండిషన్? అరే ఆఫ్ మిడ్ అనేది ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ దాని తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్ విచ్ ఈస్ యువర్ మిడ్+1, అంతే కదా? దిస్ ఈస్ మిడ్ అయితే వాట్ ఈస్ దిస్ 3? మిడ్+1. వాట్ ఈస్ దిస్ 5? మిడ్-1. సో
రైట్ సైడ్‌లో ఉన్నటువంటి ఎలిమెంట్‌తో కూడా కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్. ఇలాంటి కేస్‌లో దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ మై బైటానిక్ పాయింట్ అండ్ ఐ విల్ రిటర్న్ మై మిడ్ వాల్యూ. డైరెక్ట్‌గా మిడ్ వాల్యూ రిటర్న్ చేసేస్తా. డన్. డన్. ఓకే. యూ గాట్ యువర్ టార్గెట్ విచ్ ఈస్ అ బైటానిక్ పాయింట్ అండ్ దాన్ని రిటర్న్ చేసేసావు. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ కండిషన్స్? నో. ఇప్పుడు ఒకవేళ నీకు ఇక్కడ సపోజ్ మిడ్ వాల్యూ అనేది 8 దగ్గర రాలేదు అనుకుందాం. సో మిడ్ వాల్యూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడ్ వాల్యూ. కన్సిడర్ ఇట్ ఈస్ అట్ 4. 4 దగ్గర ఉంది. సో 4 ఈజ్ మై మిడ్ వాల్యూ. గైస్ ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ ద ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూస్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అంతే. ఓకే. సో 4 దగ్గర నా మిడ్ వాల్యూ ఉందని చెప్పి అనుకుందాం. అంటే కెన్ ఐ కన్సిడర్ దిస్ మౌంటైన్ యాజ్ 2 లైన్స్? లెఫ్ట్‌లో ఒక లైన్ ఉంది, రైట్‌లో ఒక లైన్ ఉంది. ఓకే. సో 1 నుంచి 5 దాకా ఒక లైన్, 8 అండ్ 3 ఒక లైన్ చెప్పి కన్సిడర్ చేసుకుంటా. ప్రతి మౌంటైన్‌కి 2 లైన్స్ ఉంటుంది, 2 స్లోప్స్ ఉంటుంది. అండ్ వన్ ఈస్ లెఫ్ట్ స్లోప్ అండ్ రైట్ స్లోప్, రైట్? ఇక్కడ నాకేమని చెప్తున్నానంటే లెఫ్ట్ స్లోప్‌ని లెఫ్ట్ లైన్ అని చెప్పి అనుకుంటా మీకు అర్థం అవ్వడానికి. ఓకే. ఈ లెఫ్ట్ లైన్‌లో గనుక నా మిడ్ వాల్యూ ఉంటే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ నా పీక్ ఎలిమెంట్ నా బైటానిక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడుంది? సీ మిడ్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ లైన్‌లో ఉంది. బట్ మై బైటానిక్ పాయింట్ ఈస్ ఇన్ ద రైట్ సైడ్, రైట్? అర్థమైందా? ఇట్ ఈస్ ఇన్ ద రైట్ సైడ్. సో ఇన్ థాట్ కేస్ వాట్ షుడ్ ఐ డూ? ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. అంటే స్టార్టింగ్ తీసుకొచ్చి మిడ్ తర్వాత పెట్టాలి. దెన్ ఐ కెన్ ఫైండ్ ఔట్ మై బైటానిక్ పాయింట్. అండర్‌స్టూడ్. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఉంటుంది. అది నీకు లెఫ్ట్ లైన్‌లో ఉందా? రైట్ లైన్‌లో ఉందా? చెప్పు నీకెలా తెలుస్తుంది? సింపుల్. ఇక్కడ మిడ్ వాల్యూని కంపేర్ చేయి. మిడ్ వాల్యూ అనేది దాని యొక్క లెఫ్ట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేస్తే ఎలా ఉండాలి? ఇట్ హాస్ టు బి బిగ్గర్. అంటే మిడ్ -1తో కంపేర్ చేస్తే మిడ్ వాల్యూ హాస్ టు బి బిగ్గర్. ఓకే. అండ్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ సో విచ్ ఇస్ 5. సో రైట్ సైడ్‌లో ఉన్నటువంటి మిడ్ +1 ఏదైతే ఉంటుందో మిడ్ కంటే పెద్దగా ఉండాలి. దెన్ యూ కెన్ కన్సిడర్ థాట్ ఇట్ ఈస్ ఇన్ ద లెఫ్ట్ లైన్ అని చెప్పి. అదే మీరు రైట్ లైన్‌లో చూడండి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడ్ ఉందని చెప్పి అనుకుందాం. ఇక్కడ మనకి మిడ్ +1, ఇక్కడ మనకి మిడ్ -1 ఉంది. ఇక్కడ బాగా లాజిక్‌గా చూస్తే మిడ్ -1 ఈస్ బిగ్గర్ దాన్ ద మిడ్ అండ్ అండ్ మిడ్ ఈస్ బిగ్గర్ దాన్ ద మిడ్ +1. అండర్‌స్టూడ్. అప్పుడు ఏ లైన్‌లో ఉన్నట్టు? రైట్ లైన్‌లో ఉన్నట్టు. ఫర్ దిస్ మొమెంట్ లెట్ అస్ అండర్‌స్టాండ్ అబౌట్ ద లెఫ్ట్ లైన్. సో లెఫ్ట్ లైన్‌లో చూసుకుంటే ఏదైతే మిడ్ వాల్యూ ఉందో దాని యొక్క ప్రీవియస్ వాల్యూ మిడ్ -1తో కంపేర్ చేస్తే పెద్దగా ఉండాలి. అండ్ దీని పక్కన మిడ్ +1 ఏదైతే ఉంటుందో దాని యొక్క లెఫ్ట్ వాల్యూ విచ్ ఇస్ మిడ్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇట్ హాస్ టు బి బిగ్గర్. సో ఇక్కడ నేనేమని చెప్తా? ఎల్స్ ఇఫ్ కండిషన్‌లో సింపుల్ అర్రే ఆఫ్ మిడ్ ఏదైతే ఉంటుందో it has to be greater than array of mid -1. Okay, this is your one condition. And the other condition is array of mid ఏదైతే ఉంటుందో that has to be less than my array of mid +1. అంటే రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాల్యూతో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి స్మాలర్. ఇలాంటి కేసులో మనం ఎలా మూవ్ అవ్వాలి? ఖచ్చితంగా పీక్ అనేది రైట్ సైడ్ లో ఉంటుంది విచ్ ఇస్ అ బైటానిక్ పాయింట్. ఎందుకంటే లెఫ్ట్ లైన్ లో మనకు ఉండదు. సో పీక్ మీ అబ్జర్వేషన్‌లో చూసుకుంటే పీక్ ఎక్కడుంది? రైట్ సైడ్‌లోనే ఉంది. సో రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? యూ హావ్ టు మూవ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మిడ్ +1గా మార్చేస్తాం. దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ ఎల్స్ కండిషన్. అండ్ వాట్ యూ మీన్ బై ఎల్స్? అంటే రైట్ లైన్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ చూసుకోండి. ఒకవేళ రైట్ లైన్‌లో గనక ఉంటే నీ మిడ్ వాల్యూ అనేది బైటానిక్ పాయింట్ ఎక్కడుంది? లెఫ్ట్‌లో ఉంది. అండర్‌స్టూడ్. అంటే యూ హావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే దాని అర్థం ఏంటి? ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మిడ్ -1కి తీసుకొచ్చేస్తావు. దట్స్ ఇట్. అండ్ దీని కండిషన్ చెక్ చేయాలన్నా అంటే యెస్ యూ కెన్ డూ. అంటే ఇప్పుడు ఎల్స్ రాసాం. కండిషన్ మనం పట్టించుకోవడం లేదు. స్టిల్ ఇట్ ఇస్ బెటర్ టు అండర్‌స్టాండ్ ద కండిషన్ యాస్ వెల్. అప్పుడేం చేస్తావు? ది అర్రే ఆఫ్ మిడ్ అనేది ఎలా ఉండాలి ఇక్కడ చూసుకోండి. అర్రే ఆఫ్ మిడ్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ ద మిడ్ +1, రైట్? యెస్. యెస్. ఇక్కడేంటి? ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్ దాన్ array of mid +1 and it has to be lesser than array of mid అనేది it has to be less than array of mid -1. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఇన్ ద రైట్ లైన్ అని చెప్పొచ్చు. అలాంటి కేసులో ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేస్తాం. దట్స్ ఇట్. యు ఆర్ డన్ విత్ దిస్. యు ఆర్ డన్ విత్ దిస్ లాజిక్. అండ్ ఖచ్చితంగా మనకి బైటానిక్ పాయింట్ ఉంటుందని చెప్పాడు. సో మన ఆన్సర్ ఇక్కడ రిటర్న్ అవ్వాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. స్టిల్ మన ప్రోగ్రామ్‌లో గనుక చూసుకున్నారు అంటే దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అన్ ఇంటిజర్ వాల్యూ, రైట్? సో రిటర్న్ వాల్యూ ఇంటిజర్ ఉంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ నెసెసరీ టు రిటర్న్ సంథింగ్. సో ఐల్ రిటర్న్ -1. ఓకే. బట్ ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ లైన్ అనేది ఎప్పటికీ రీచ్ ఔట్ అవ్వదు. లైక్ అక్కడికి రీచ్ అవ్వదు చెప్పాలంటే. ఖచ్చితంగా బటన్ పాయింట్ ఉంది కాబట్టి మనకి ఈ వైల్ లూప్‌లో ఉన్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఇట్ విల్ రిటర్న్ ద మిడ్ వాల్యూ. ఓకే. సో దీనికి కోడ్ రాసి
తర్వాత మనం ఒక ట్రై రన్ చేద్దాం. సో మనం ఏమని చెప్పాం? సో లీనియర్ సెర్చ్ కాదు. వీ నీడ్ టు యూస్ బైనరీ సెర్చ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద టైమ్ కాంప్లెక్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ? int start is equals to 0 and end is equals to array dot length minus 1. Okay, and as usual regular binary search ఇక్కడికి వచ్చి I'll calculate my mid value and start plus end divided by 2. And what is the first condition? అంటే నా బైటానిక్ పాయింట్ దగ్గరే నా మిడ్ వాల్యూ కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? యువర్ కండిషన్ ఇస్ వెరీ వెరీ సింపుల్. if you have to check that is a Bytonic point and చెప్పి, it has to be bigger than the left and right values, right? So array of mid అనేది if that is greater than array of mid minus 1 గనక అయితే, this is your one condition. And at the same time your second condition is array of mid అనేది if that is greater than array of mid plus 1 అయితే, then that is my Bytonic point and I'll return my mid. That's it. I'll return my mid. బట్ ఇక్కడ అడిగింది వాడు ఇండెక్స్ రిటర్న్ చేయమన్నాడా, ఎలిమెంట్ రిటర్న్ చేయమన్నాడా? సింపుల్, ఎలిమెంట్ రిటర్న్ చేయమంటున్నాడు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, అరే ఆఫ్ మిడ్ ని రిటర్న్ చేయాలి. దట్ ఈస్ యువర్ రిక్వైర్డ్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఒకవేళ అలా లేదు, లెఫ్ట్ లైన్ లో ఉంది అంటే అప్పుడు ఏం చేస్తావు ఈశ్వర్ అంటే, వెరీ వెరీ సింపుల్. అరే ఆఫ్ మిడ్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ లైన్ లో ఉన్నప్పుడు it has to be greater than its left value. So array of mid is greater than array of mid minus 1. This is your one condition. And the other condition is array of mid ఏదైతే ఉంటుందో it has to be smaller than its right value, which is array of mid plus 1 అయినప్పుడు, then ఒక్క నిమిషం, వేర్ ఆర్ వి, కర్సర్ ఎక్కడ ఉంది guys? ఎస్, ఇలాంటి కేసులో మనం ఏం చేస్తాం, ఇన్ దిస్ కేస్ మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలన్నా ఆబ్వియస్లీ. ఎందుకు? లెఫ్ట్ లైన్లో మనకి లేదు బైటానిక్ పాయింట్ అనేది. బైటానిక్ పాయింట్ ఇస్ ఇన్ ద రైట్ సైడ్. ఎందుకు? మన మిడ్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ లైన్ ఉంది కాబట్టి ఇన్ దాట్ కేస్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేస్తావు. అండ్ ఎల్స్ అని చెప్పి యుల్ జస్ట్ రైట్ వన్ మోర్ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా అది ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ minus 1 అయిపోతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ జస్ట్ రిటర్న్ -1. ఈవెన్ దో ఇఫ్ ఇట్ విల్ నాట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఆల్సో, అది ఎగ్జిక్యూట్ అవ్వదు, స్టిల్ కంపల్సరీ ఒక బైటానిక్ పాయింట్ ఉంటుందని చెప్పాడు కాబట్టి దీని లోపల ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నౌ లెట్ us కంపైల్ అండ్ రన్ దిస్. యా, వి గాట్ ద సేమ్ థింగ్ అండ్ లెట్ us సబ్మిట్ దిస్ క్వశ్చన్. అండ్ ఆబ్వియస్గా మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. ఓకే, అండ్ ఇక్కడతో మన పని అయిపోయిందని చెప్పి చాలా మంది అనుకుంటారు, ఇంకా అవ్వలేదు. సో ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఉన్నటువంటి టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయింది. స్టిల్ యూ హ్యావ్ సమ్ టూ లూప్స్, టూ ఎడ్జ్ కేసెస్. ఏంటి అంటే, ఫర్ దిస్ కండిషన్ నీ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ చెక్, సి ఐల్ షో దిస్. సో ఫర్ ద సెకండ్ టెస్ట్ కేస్ మనకి ఇది కరెక్ట్గా ఉంది కదా, సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది కదా. ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అయితే ఇవన్నీ కూడా పాస్ అయినట్టే కదా, సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది అంటే ఈవెన్ దిస్ గాట్ పాస్ రైట్ అని చెప్పి అనుకుంటారు. బట్ టు బి హానెస్ట్, జిఎఫ్జిలో కొన్నిసార్లు ఏమవుతుందంటే, లైక్ గీక్స్ ఇక్కడ మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి ఆ టెస్ట్ కేసెస్ మీద వాళ్ళు చెక్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెక్ చేయండి, లైక్ కస్టమ్ ఇన్పుట్ అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐల్ రిమూవ్ దిస్, ఐల్ జస్ట్ యాడ్ 10, 20, 30, 40, 50 వాళ్ళు ఇచ్చిన వాల్యూసే. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యువర్ అవుట్పుట్, ఏమొచ్చింది మనకి? లెట్ ఇట్ లోడ్, రన్ టైమ్ ఎర్రర్. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దర్? ఇండెక్స్ 5 అవుట్ ఆఫ్ బౌండ్, index 5 out of bound exception. Okay, okay, I'll change this value. ఇంకొక థర్డ్ టెస్ట్ కేసు ఉంది కదా, లైక్ 50, 40, 30, 20 and 10, right? Even if I check for this also, I'll get the same error. And I'll say why it is happening. So index -1 out of bound అంటే you're trying to access -1 index. ఇందాక దాంట్లో you're trying to access fifth index which is out of bound అంటే out of the range. Okay, okay, అంటే స్టిల్ వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్ థింగ్స్. అండ్ ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఫస్ట్ అని చెప్పి చూసుకుంటే, సింపుల్ లాజిక్ గైస్, సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్నే తీసుకుందాం. 10, 20, 30, 40, 50. బై ఛాన్స్ నీ మిడ్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది అని చెప్పి అనుకుందాం. ఎక్కడుంది?
మిడ్ వాల్యూ వచ్చేసి 50 దగ్గర ఉంది అని చెప్పి అనుకుందాం. అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ఈస్ 50 గ్రేటర్ దాన్ ద లెఫ్ట్ వాల్యూ 40. అట్ ద సేమ్ టైం ఈ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో మిడ్ ప్లస్ 1 అని చెప్తావు, ఈస్ 50 గ్రేటర్ దాన్ మిడ్ ప్లస్ 1 అని చెప్పి చెక్ చేస్తావు. బట్ రైట్ సైడ్ నీకు అసలు ఇండెక్సే లేదు, 50 ఈజ్ యువర్ లాస్ట్ ఎలిమెంట్. బట్ స్టిల్ యు ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ దట్ ఎలిమెంట్ విచ్ గివ్స్ యూ ద ఎర్రర్. దట్ ఈస్ అ వన్ ఎర్రర్. అండ్ ఇందాక చూసుకుంటే 50, 40, 30, 20 అండ్ 10 ఈ టెస్ట్ కేసులో కనుక గమనిస్తే, ఒకవేళ మిడ్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, 50 ఫస్ట్ ఎలిమెంట్ 0th ఇండెక్స్ లో ఉంది అని చెప్పి అనుకుందాం. అండ్ ప్రతిసారి అది బయటానికి పాయింటా కాదని చెప్పి ఎలా చెక్ చేస్తావు? యూజింగ్ యువర్ ఫస్ట్ ఇఫ్ కండిషన్, రైట్? ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ యూ కంపేర్ కేర్ఫుల్లీ, అర్రే ఆఫ్ మిడ్ ఈస్ గ్రేటర్ దన్ అర్రే ఆఫ్ మిడ్ మైనస్ 1 అన్నావు. అండ్ యు ఆర్ సేయింగ్ దట్ దిస్ ఈస్ యువర్ మిడ్ వాల్యూ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు కంపేర్ ఇట్ విత్ ప్రీవియస్ ఎలిమెంట్ విచ్ ఇస్ -1. ఇక్కడ -1 ఇండెక్స్ ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తాం. ఎందుకు? ఈస్ దిస్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ దిస్ ఎలిమెంట్? బట్ అక్కడ ఎలిమెంట్ లేదు, because this is my first element and this is my 0th index. But still you are trying to access your -1 index and right side element తో కంపేర్ చేస్తాం. ఫైన్. బికాస్ ఆఫ్ దిస్ యు ఆర్ గెట్టింగ్ దట్ ఎర్రర్. అండ్ ఈ 2 ఎడ్యుకేషన్స్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, జనరల్ గా ఫర్ దిస్ ఫస్ట్ కేస్, దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఎలిమెంట్, రైట్? లాస్ట్ ఎలిమెంట్. అండ్ కంపల్సరీ మనం బయటని కరెంట్ ఏమని చెప్పాం, ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ అండ్ ఇట్ విల్ బి డిక్రీజింగ్. వాట్ మన దరిద్రం ఏమి అంటే, ఇక్కడ ఒక లైన్ మాత్రమే ఉంది. జనరల్ గా 2 లైన్స్ ఉండేది, ఇక్కడ ఒకే ఒక లైన్ ఉంది, రైట్ లైన్ లేదు, లెఫ్ట్ లైన్ మాత్రమే ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, దిస్ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ యువర్ పీక్ ఎలిమెంట్. అండ్ అదే పీక్ ఎలిమెంట్ ఎలా కంపేర్ చేస్తావు విషయం అంటే, దాని ప్రీవియస్ ఎలిమెంట్ తో మాత్రమే కంపేర్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ n-1, n-2 తో కంపేర్ చేయి. అండ్ ఇఫ్ యూ సే దట్ ఇఫ్ n-1 is greater than my n-2, దెన్ నా ఆన్సర్ ఏది? ఖచ్చితంగా n-1. అంతే. దిస్ ఈజ్ యువర్ వన్ ఎడ్జ్ కేస్. అండ్ ఫర్ సెకండ్ ఎడ్జ్ కేస్, నీకు లెఫ్ట్ లైన్ లేదు, రైట్ లైన్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ యువర్ 0th ఇండెక్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ n-1. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇఫ్ ద 0th ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దాన్ మై ఫస్ట్ ఇండెక్స్, సో ఫస్ట్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే 0th ఇండెక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది పెద్దగా ఉంది అంటే, దట్ ఈజ్ మై బైటానిక్ పాయింట్, దట్ ఈజ్ మై మాక్సిమం ఎలిమెంట్. సో సెకండ్ కేస్ ఏంటి? ఇఫ్ అర్రే ఆఫ్ 0 అనేది ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ అర్రే ఆఫ్ 1 గనక అయితే, నా ఆన్సర్ ఎవరు? ఐ హావ్ టు రిటర్న్ మై అర్రే ఆఫ్ 0. దట్స్ ఇట్. ఈ 2 ఎడ్జ్ కేసెస్ ని గనక నువ్వు రాసావు అంటే, ప్రతి టెస్ట్ కేస్ అనేది మీకు సక్సెస్ఫుల్ గా పాస్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరి కోసం? ఇఫ్ అర్రే ఆఫ్ n-1 ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనం n లో పెట్టుకునేద్దాం ఫర్ ఎ మూమెంట్, దీన్ని n అని చెప్పుకుందాం. సో n లో ఐ స్టోర్ మై array dot length and end లో వచ్చేసి I'll update with n-1. if ఇక్కడ చూసుకోండి, if array of n-1 గనక if that is greater than array of n-2 గనక అయింది అంటే, I will return my array of n-1. This is one condition. And the second edge case is if array of 0 అనేది if that is greater than array of 1 గనక అయితే, in that case I will return my array of 0. అంతే. అండ్ ఇప్పుడు కస్టమ్ ఇన్పుట్కి వెళ్ళి ఇఫ్ యూ రన్, ఇఫ్ యూ సీ దట్ ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్ వితౌట్ ఎనీ ఇష్యూస్. మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ యూ కెన్ చెక్ ఫర్ ద అదర్ టెస్ట్ కేస్ యాజ్ వెల్. లైక్ ఏంటి? లైక్ 10, 20, 30, 40 అండ్ 50. అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ యువర్ అవుట్పుట్, సేమ్ యాజ్ యూజువల్, మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 50 అయితే వచ్చేసింది, విచ్ ఇస్ అ బైటానిక్ పాయింట్. అంటే ఏంటి? మాక్సిమం ఎలిమెంట్. అంతే. సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. అండ్ డ్రై రన్ చేయలేదు, డ్రై రన్ చేద్దాం. ఓకే. సో మన ఫస్ట్ టెస్ట్ కేస్కి ట్రై రన్ చేద్దాం, విచ్ ఇస్ 1, 2, 4, 5, 7, 8 అండ్ 3, రైట్? ఇక్కడ చూసుకోండి, ఇనిషియల్గా స్టార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఎండ్ అనేది ఇక్కడ ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ యువర్ మిడ్ వాల్యూ ఫర్ ఫస్ట్ ఇటరేషన్. మిడ్ వాల్యూ ఎంత ఉంటుంది నీకు? 0 plus 6 divided by 2 is nothing but 3, right? So third index, which is 5. And now what you're trying to check is if ఈ మిడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో is that greater than its previous value which is 4. At the same time, ఈ మిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో is that greater than its right side value which is 7. Then you will return your mid value. And this condition is not executed. This is false. ఇది false అయింది. And what is the next condition? If 5 is greater than 4, సో దాని యొక్క పక్కన ఉన్నటువంటి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తే ఇది పెద్దగా ఉందా? ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం
5 ఈజ్ లెస్ దాన్ 7 దాని రైట్ సైడ్ ఎలిమెంట్‌తో ఉన్నటువంటి కంపేర్ చేస్తే దాంతో ఈ 5 అనేది చిన్నదా? యెస్ ఇట్ ఈస్. ఈ 2 కండిషన్ ఇంకా సాటిస్ఫై చేసింది అంటే అది ఏ లైన్‌లో ఉన్నట్టు? ఖచ్చితంగా అది మనకి లెఫ్ట్ లైన్‌లో ఉన్నట్టు. అండ్ లెఫ్ట్ లైన్‌లో ఉంది అంటే నువ్వు రైట్ సైడ్ మూవ్ అవ్వాలనా? లెఫ్ట్ మూవ్ అవ్వాలనా? అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఆబ్వియస్‌గా. అండ్ వాట్ డు యూ మీన్ బై రైట్ సైడ్ మూవ్ అవ్వడం అంటే ఏంటి? S ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేస్తావు విచ్ ఈస్ 3 ప్లస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 4. సో S తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. 7 దగ్గర పెడతావు. ఓకే. అండ్ నౌ ఫర్ ద సెకండ్ ఇటరేషన్ మళ్ళీ మిడ్ వాల్యూ ఏమవుతుంది? సో ఎంతుంది అక్కడ మనకి? 4 ప్లస్ 6 10 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 5. సో ఇండెక్స్ నంబర్ 5లో నా మిడ్ వాల్యూ ఉంది. అండ్ నౌ విల్ జస్ట్ చెక్ ఏదైతే మిడ్ వాల్యూ వచ్చిందో విచ్ ఇస్ 8 is that greater than its previous element which is 5? Yes. Sorry, which is 7? Yes. At the same time ఈ 8 అనేది is that greater than its right side value which is 3? Yes it is. And ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి I can return directly that 8 only. That is what we have proved. అంతే. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ యాజ్ వీఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ n కాస్ వీఆర్ యూజింగ్ జస్ట్ వేరియబుల్స్ కాబట్టి. సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్ అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ దీన్నైతే అస్సలు లేదు. అండ్ దీని మీదే ఇంకొంచెం ట్విస్ట్తో we have some other questions as well and వాటిని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే. సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే కమెంట్స్లో మెన్షన్ చేయండి సో దట్ కొంచెం బూస్ట్ వస్తుంది, ఇంకా వీడియోస్ వదిలేస్తాం. ఓకే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హ్యాపీ కోడింగ్.